ఇయాల్టి నుంచి అందాల పోటీలంట. మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం. సామాన్యులకు వీక్షించే అవకాశం. విదేశీ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం. పోతున్నారు రేవంత్ అన్న, పోతున్నా ఆడికి పోయి ఈ అందాల పోటీలో అందాల ముద్దు గుమ్మల ర్యాంపు వాకులు తిలకిస్తున్నారా ప్రత్యక్షంగా? ఓవైపు దేశ ప్రధానేమో బార్డర్లో మన మీద కాల్పులు చేస్తున్నటువంటి పాకిస్తాను ఆ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా ఆయన అక్కడి నుంచి పర్యవేక్షిస్తుంటే, మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవనీయులు, బుద్ధిజీవులు, అద్భుతమైనటువంటి నాయకులు, తెలంగాణ కని విని ఎరగనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారేమో ఈ రకంగా, రేవంత్ రెడ్డి గారేమో ఈ రకంగా అందాల పోటీలు తిలకిస్తేందుకు ఇలా ఇండోర్ స్టేడియం కోతున్నాడు గచ్చిబౌలిలో. మనకు ఇవి తప్ప ఇంకోటి ఏం రావు. ఈ పక్కన చూస్తున్నావా గిడ, ఇదే అందాల పోటీలు కదా, ఈ పక్కన చూడు గిడ ఏం జరుగుతుంది. ఇక ఒడ్లు కొంటలేరని ధాన్యం తగలబెట్టుకున్నారు రైతులు. దాని గురించి ఆలోచించరాదు. కొంటలేరని వడ్లకు మంట పెట్టుకున్నారు, ధాన్యాన్ని తగలబెట్టుకున్న రైతులు 15 రోజులుగా ఎదురు చూపులు. ఎవరికి ఫోన్ చేసా స్పందిస్తలేరు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు. వడ్లు కొని మాకు న్యాయం చేయండి. తొర్రూరులో రోడ్ ఎక్కినటువంటి అన్నదాత. తొర్రూరు అంటేది ఇక్కడ నా మహబూబ్ నగరా, మహబూబాబాదు. ఇక్కడ ధాన్యం కొట్టలేరంటే రోడ్ల మీకు వచ్చి ఆందోళన చేస్తున్నారు రైతులు. వీటి మీద మాట్లాడరాదు, వీటి మీద సమీక్ష చేయరాదు. అందాల పోటీలు తిలకిస్తేందుకు మాత్రం పోతున్న వాడికి ఇదేం సోకో, నీకు ఇదేం కథనో అర్థం కావట్లేదు. ఈడ రైతులు ఎంత గోస పడతా ఉంటే, ఇంత ఆందోళన పడతా ఉంటే, ఓవైపు అకాల వర్షాలు, మరొక వైపు ఇట్లా మీరు కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టుడు. అరే అయిపోయింది, మే కూడా మధ్యలో వారం వచ్చింది, 2వ వారం వచ్చింది. ఇలా 8వ తారీఖు 10వ తారీఖు కదా, ఇలా మే 10వ తారీఖు వచ్చింది. ఇంకా 2 ఒడ్లు కొనకపోతే రేపు ఇంకా 10 రోజులు పోతే మళ్ళీ జూన్లో తుకాలు పోసేటిదేనా, ఆనాకాలం తుకాలు. ఇంకెప్పుడు అది చేస్తారు? చేతగాని పరిపాలన ఇది నిజంగా. కూడా పైసలు లేవని చెప్పింది కదా అన్న. ఇప్పుడు ఈ ఒడ్లు కొనుగోలు చేస్తే పైసలు ఇవ్వాలి రైతులకి. రైతులకి మీ సాగు మీరు సాగురి అని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసిండు. ఈ తెలంగాణ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఆ చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. చూడండి మీరు, ఆయన ఇంట్రెస్ట్ అంతా వేరే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగము, మై హోమ్ పూజా, లేకపోతే అందాల పోటీలు, వీటి మీదనే ఉంటుంది ఫోకస్ అంతా. ఇంకా వేరే వాటి మీద ఉండదు. అక్కడి నుంచే ఫోకస్ చేస్తూ ఉంటాడు. అందాల పోటీలు తిలకిస్తేందుకు పోతూనే ఇలా తిలకించిపోయి నేత్రానందము. అందాల పోటీలు ఆపండి. ఎందుకు ఆపుతారు మేడం మీరు అమాయకులు కాకపోతే? ఆయన ఇంట్రెస్ట్ అందాల పోటీలు, బార్డర్లో యుద్ధము ఇవన్నీ కాదు. అందాల పోటీలు ఆపితే ఎట్లా? అసలు ఎంత కృత నిశ్చయంతో, ఎంత కష్టపడి రేవంత్ అన్న అందాల పోటీలు నిర్వహించడం కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత అదయిండు. ఆ అందాల పోటీలు ఆపమని చెప్తారు మీరు. అట్లా ఆపితే అన్నకు నిద్ర పడుతుందా? రాష్ట్రం పరువు ఏమైపోవాలి? ఓవైపు యుద్ధం జరుగుతుంటే అందాల పోటీలు పెట్టడం కరెక్ట్ కాదు. రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. అవన్నీ మాకు అనవసరం. రాష్ట్ర చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, అక్కడ యుద్ధం జరుగుతుందా, ఏమవుతుందో మాకు అనవసరం. మాకు అందాల పోటీలే కావాలి. మాకు అందాల పోటీలే మేము చూడాలి. అందాల పోటీలే మేము తిలకించాలి. అందాల ముద్దుగుమ్మల వయ్యారి నడకలు, క్యాట్ వాగులను మేము వీక్షించాలి. సో కాబట్టి మాకు అదే ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారికి అదే ఇంపార్టెంట్. సో కాబట్టి ఇవన్నీ ఏమి ఉండవు అన్నట్టు. పరిపాలన చెదగాకపోతే రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే ఎట్లా? అట్లా కుదరదు కదా. సైనికులకు సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ. వీరమరణం పొందినటువంటి జవాన్కు నివాళులు అర్పించినటువంటి కవిత.